అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి పొంగనూరు ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ వైఎస్ జగన్ గారు అధికారంలోకి రాకముందు 2019 కంటే ముందు ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి? చాలా హామీలు కూడా ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన వారం రోజులకే సిపిఎస్ రద్దు అన్నాడు. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. అంతన్నాడు ఇంతన్నాడు, పరదాలు కట్టుకొని తిరిగాడు. ఏ ఒక్క హామీ అయినా సరిగా నెరవేర్చాడా? నెరవేర్చలేడు. మీరు ఊరక రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటే మోసం చేయలేరు. మీరు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ అయినా సరిగా నెరవేర్చలేరు. ఊరక ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ రాష్ట్ర ప్రజలను నమ్మించాలంటే నమ్మలేరు కదా. విపరీతంగా ధరలు పెంచారు, రాష్ట్ర ప్రజలను దోచుకున్నారు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మళ్ళీ అంత ఇచ్చామంటారు, ఎంత ఇచ్చామంటారు. ఏమి ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి? రాజధాని లేకుండా విపరీతంగా ధరలు పెంచారు, మీరు దోచుకొని మొదలుపెట్టారు. మీ నియోజకవర్గంలో ఏ ఒక్కటి కూడా సరిగా చేయలేదు కదా. మీరు ఎవరొక ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటూ వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అప్పుడు నెరవేర్చలేదంటే ఏం నెరవేర్చారు మీరు ఒకసారికి చెప్పగలరా రాష్ట్ర ప్రజలకి? ఎవరు నమ్మరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక్కసారి తెలుసుకోండి. ఊరకు పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలంటే నమ్మరు. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఒక్కసారి అన్నారు. ఆ ఒక్కసారితో అంతే సంగతులు. ఇంకా అధికారంలోకి రాబోదు. ఎందుకు ఊరకు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని నమ్మరు కదా. మీరు సింపతి పొందుతారేమో కానీ రాష్ట్ర ప్రజల దగ్గర సింపతి పొందలేరు కదా. 5 సంవత్సరాలు పరిపాలన చూశారు, ఈ రౌడీ రాజ్యం చూశారు, మీరు పరిపాలన చూశారు. రాష్ట్ర ప్రజలు ఇంకా ఎల్లకాలం రాష్ట్ర ప్రజలు నమ్మించాలి, మోసం చేయాలంటే మోసం చేయలేరు కదా. రాష్ట్ర ప్రజలు నమ్మరు కదా. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా టయానికి ఇవ్వలేకపోయారు. అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. మీకేమిటంటే పరిపాలన చేత కాదు, ప్రజల దగ్గర సంపాదించుకోవాలి అని అనుకున్నారు, బాగా సంపాదించుకున్నారు. అంతేగాని మీకు పరిపాలన అంటూ చేత కాదు, అధికారంలోకి రాలేరు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.